మాతృభాషపై పట్టు సాధిస్తే దేని మీదైనా పట్టు సాధించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో ఒంగోలులో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభల బ్రోచర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యలతో కలిసి నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరమేనని, అయితే ఇంగ్లీష్ పైనే ఆధారపడితే జీవితంలో స్థిరపడదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనే భావం నుండి బయటకు రావాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో మంచి ప్రభుత్వాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వాలు అమలు చేసే కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్కిల్ సెన్సెస్ ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ వంటి నిపుణులు మన రాష్ట్రం నుండి రావాలని మంత్రి సత్య యాదవ్ ఆకాంక్షించారు. ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్, అతని మిత్ర బృందాన్ని మంత్రి అభినందించారు. మూసివేయబడిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ని పునఃప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. 50 దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు. దానికి కర్మ కూడా శ్రీనివాస్ గారు. తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు. ఏది ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని తీసుకురావాలని బాధ్యత మోపారు. ఇది కాకుండా 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు మీరే ఉండాలని చెప్పి బరువును కూడా మోపారు. సరే, బరువు బాధ్యతలుగా గుర్తించట్లా, మాకు దీంట్లో ఒక అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు, ప్రభుత్వం నుంచి నేనేం నిధులు తీసుకురావట్లేదు, పెద్దవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వస్తే చాలు, అతిథిగా వస్తే చాలు. మరి ఎందుకు ఎక్కడి నుంచో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి స్నేహితులను మాట్లాడి స్నేహితుల నుంచి ధనాన్ని సమీకరించి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగువారిని ఒకచోట చేసి మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషను బతికించాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మాతృభాష మనం అన్నిటికన్నా ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తామంటే ముందు ఎవరి పేరు తీసుకుంటాం? ఎవరి పేరు తీసుకుంటాం? అమ్మ పేరు తీసుకుంటాం. దాని తర్వాతే భగవంతుడైనా, తండ్రి అయినా, టీచర్ అయినా, ఎవరైనా ముందు తల్లి పేరు తీసుకుంటాం. అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు, 2 ఒకటే. తల్లి ఎంత పవిత్రమైందో, ఎంత పూజనీయమైందో మాతృభాష కూడా అంతే గొప్పదనే విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు. తెలుగు అనేది మన సంస్కృతి, తెలుగు అనేది మన సంప్రదాయాలు, ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో, భాషతో ముడిపడి ఉంటాయి, మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఇటువంటి నాయకత్వంలో మనం కూడా మన బాధ్యతను గుర్తు చేసుకొని పనిచేయాలా లేదా? ముందుగా మనం అందరం గట్టిగా చదువుకోవాలా లేదా? మన టీచర్లు చెప్పినట్టు నడుచుకోవాలా లేదా? మన తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలా లేదా? నాన్నదో అమ్మదో ఫోన్ తీసుకొని ఎప్పుడు చూడకుండా అప్పుడప్పుడు మాత్రమే చూడాలా లేదా? మన స్కూల్లో కూడా మంచిగా ఆడుకోవాలా, పాడుకోవాలా, ఈత కొట్టాలా లేదా? గేమ్స్ ఆడాలా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలా లేదా? ఒక్కసారి నేను చెప్తాను, ఫాలో మీ. భారత్ మాతాకి, మళ్ళీ మెల్లగా చెప్తున్నాను, అమ్మాయిలు అస్సలు చెప్పట్లేదు. భారత్ మాతాకి. ధన్యవాదాలు. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని. నేను ఎంతసేపు చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి రాబోయే రోజుల్లో ఈ ప్రగతి సాధించడంలో ప్రధాన భూమిక, భాగస్వామ్యం మీరు వహించాలని కోరుకుంటూ ఆ శక్తి సామర్థ్యాల్ని ఆ భగవంతుడు మీకు అందించాలని ఈ సందర్భంగా మీకు ఆశీర్వచనాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకునేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ముందుకు వచ్చారని అభినందించారు. ప్రస్తుతం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఇంగ్లీష్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, మాతృభాషను మరవకుండా తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. ఒంగోలులో డిసెంబర్లో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మన గజల్ శ్రీనివాసరావు గారు ఆంధ్ర
స్వత పరిషత్ అధ్యక్షులు. ఆయన తెలుగు భాష ఏ విధంగా ఉంది, ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడుండే జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను మరవద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతూ తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం. దానికోసం ఎంతోమందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం, దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోను కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం, దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఏదైతే సంకల్పంతో గజల్ శ్రీనివాసరావు గారు పెట్టారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మన ఒంగోలులో పెడుతున్నారు కాబట్టి ఒంగోలులో మనం కూడా మన బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి. అందరం కూడా కలిసి దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గజల్ శ్రీనివాసరావుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్గా మారారని అభినందించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1990లోనే ఐటీ విప్లవం ద్వారా బీజం వేశారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఇండియన్ యూరోపియన్ ఒప్పందం చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీని మదర్ ఆఫ్ డీల్స్గా అభివర్ణించారు. అమెరికా తలుపులు మూస్తే మోడీ తన చాణక్యంతో 27 దేశాల తలుపులు తెరిపించారని ప్రశంసించారు. అంటే ఎంత దూరం వెళ్ళినా కానీ మన భాష, సంస్కృతి, మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఏ విధంగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్స్కి ఏ రకంగా వాటిని తెలియపరుస్తున్నారో, పాస్ ఆన్ చేస్తూ ఉన్నారో చూసి చాలా ఆనందం కలిగింది. మరి అటువంటి వారందరికీ కూడా మరింత ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఇంకొక వేదిక, అద్భుతమైనటువంటి వేదిక బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. నిన్ననే మనం చూసినటువంటి ఒక అతిపెద్ద హెడ్లైన్ ఏంటంటే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది యూరోపియన్ యూనియన్. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది మరి ఆ హెడ్లైన్ చూసారో నాకు తెలియదు. చూసిన వారు ఉన్నారా? ఎవరినుంటే చేతులు ఎత్తండి. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఎ డీల్ విచ్ ఇస్ టర్మ్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. 27 యూరోపియన్ కంట్రీస్లో మీరు బ్రహ్మాండంగా వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవాళ ట్రంప్ గారు H1 వీసాలకి ఆటికిటికి రకరకాల నిబంధనలు పెడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఒప్పందం 99% వస్తువులపైన టారిఫ్స్ పెద్ద ఎత్తున తగ్గిపోవటం వలన మన ఎగుమతులు పెరగబోతున్నాయి. యూరోప్ నుంచి వచ్చేటటువంటి వస్తువుల యొక్క ధరలు తగ్గబోతున్నాయి. ఆ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం నిన్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి వాండర్ లేయన్, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, నరేంద్ర మోడీ గారు కలిసి చేసినటువంటి అంశం. ఇటువంటివన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఏం జరుగుతూ ఉంది ప్రపంచంలో. ఇవాళ మీరు ఒక ఇంటర్నేషనల్ జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ తెలుగు భాష మన ఆత్మ గౌరవానికి సంబంధించిందని పేర్కొన్నారు. 16 సంవత్సరాలలోపు పిల్లలతో ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాసును అభినందించారు.
ఎప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు. అది కాకుండా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది. సో అంత మంచి ఆలోచన అంటే 16 సంవత్సరాలు బాలలు అని అనటంతోనే ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష మీద వాళ్ళకి అభిమానం రావాలి, అదేవిధంగా తెలుగు భాషను అందరూ కూడా మాట్లాడాలని చెప్పి. సో మీరు తెలుగు అంటే జనరల్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం ఏమనుకుంటామంటే ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ అని అనుకుంటాం. ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ చదవడానికి కానీ బికాజ్ మెనీ ఆఫ్ ది బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల దానికే తప్ప రియల్గా మనకు పరిజ్ఞానం రావాలి అని అంటే కనుక మన సంస్కృతికి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా మనకి తెలుగు భాష అనేది చాలా చాలా ముఖ్యం. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్కూల్స్ అన్నిటిలోనూ కూడా ముందు నుంచే మనం తెలుగు భాష గురించి మనము అంటే యాక్చువల్గా తెలుగు భాష యొక్క ఆ వర్డ్స్ కానీ ఆ రిథమ్ కానీ మనకి ఎక్కువగా అభ్యసించకపోవడం వల్ల దాని గురించి రాదు. సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేయడం వస్తే దాని ఆటోమేటిక్గా అది అంతా కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అదే తెలుగు పదాలు కూడా అంత మధురంగా ఉంటాయి. మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద పదాలు ఉండవు తెలుగులో, చాలా చిన్న చిన్న పదాలతో 2 పదాలతో కూడా గూఢార్థం ఉన్నటువంటి పదాలు ఉంటాయి. అవి మన చదివి కొలిది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సో అది మనం అందరం కూడా దాన్ని పాటించాలి. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 2022 సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి వివరించారు. విద్యార్థులకు బడి భాష కాదు, అమ్మ ఒడి భాష అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశంలో 1437 భాషలు ఉన్నాయని, అందులో వేల సంవత్సరాల క్రితం తెలుగు భాష పుట్టిందని గుర్తు చేశారు. ఒంగోలులో డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్న బాలల ప్రపంచ మహాసభలకు 50 దేశాల నుండి బాలలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆంధ్ర భాషని పిల్లలు అమ్మఒడిలో నేర్చుకోవాలి, అమ్మలలో ఒక అంకిత భావం రావాలి, మాతృభాషని నా పిల్లలకి దగ్గర చెయ్యాలి అనేటువంటి భావన తల్లిదండ్రులు పిల్లలకు కలిగించినప్పుడు సమాజంలో వచ్చేటువంటి కొన్ని తీవ్రమైనటువంటి అంశాలకి పిల్లలు దూరంగా ఉంటారని ఈ మాతృభాష యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి ఎంతోమంది విశ్లేషకులు తెలియజేశారు. ఎందుకు మాతృభాష నేర్చుకోవాలి? మాతృభాష అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మాట్లాడినటువంటి భాష, ఆ భాషలోనే మనిషి డీకోడ్ చేసుకుంటూ ఉంటాడు, అనువాదం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మాతృభాష చాలా చాలా అవసరము. ప్రేమ అనురాగం ఉన్నటువంటి వ్యక్తి, వారితో నేను చాలా ఏళ్లుగా కలిసి నడుస్తున్నా. మన తెలుగు మహాసభలకి వారు రావాలి, అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. 2024లో జరిగినటువంటి రాజమహేంద్రవరంలో ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆనాటి వైభవాన్ని కూడా వారు చూడడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు జనార్దన్ గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరులు పట్టాభి గారు, అలాగే కలెక్టర్ గారు రాజాబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ సలహాదారులు అడ్డాల వాసుదేవరావు, సునీత, లక్కంరాజు, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలుగు భాష ఔన్నత్యం గురించి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వివరించారు. ప్రజలు విని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా వారికి వీలైతే తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసింది. జ్యోతిర్మయ్య గారు ఇచ్చేసి తమ అత్యద్భుతమైన ప్రసంగంతో మనందరినీ కూడా ఎంతో ఉరూతలూగించి పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా అమ్మ మొట్టమొదటిసారిగా అమ్మ స్తన్యాన్ని ఇస్తుంది. ఆ స్తన్యంలో నుంచి వచ్చినటువంటి ఆ ముర్రుపాలు అంటారు చూసారా, అది వాడికి జీవితాంతం వ్యాక్సిన్గా పనిచేస్తుంది. అలానే ప్రతి తల్లి పాడేటటువంటి ఆ జోలపాట తెలుగు వాడికి ప్రతి వాడికి కూడా వాడి జీవితాంతం ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. అటువంటిది తెలుగు భాష యొక్క గొప్పతనం. అందుకనే జిజియాబాయ్
ఒక జిజియాబాయ్ ఏ విధంగా అయితే శివాజీని తీర్చిదిద్దిందో, ఒక భాగీరథీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయిని ఏ విధంగా తీర్చిదిద్దిందో, అలానే ప్రతి తల్లి కూడా మన బిడ్డల్ని తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచేటందుకు మనందరం కూడా ఒక రథసారథులుగా కావాలని, ఇది గృహోద్యమంగా కావాలన్నటువంటి ఉద్దేశంతో మన గజల్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.